ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలు. ప్రథమ అధ్యాయం ప్రారంభం. శ్రీకరమైన నైమిసారణ్యమది. దీర్ఘ సత్రయాగం జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతమది. అక్కడే వేదవ్యాసుని ప్రత్యక్ష శిష్యుడైన వైశంపాయనుని అనుంగ శిష్యుడు సూత మహర్షి ఎన్నో పురాణగాథలను వివరించారు. శౌనకాది మునులు వాటిని శ్రద్ధగా విని తరించి జాతికి అందించారు. ఒకనాడు శ్రీ సూత మహర్షిని శౌనకాది మహామునులు దర్శించుకొని కొన్ని సందేహాలను వెలియబుచ్చారు. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి మానవులు ఏ వ్రతం చేసినట్లయితే కోరిన కోరికలు ఫలించి ఇహపర లోక సిద్ధి పొందుతారో, ఏ తపస్సు చేసినట్లయితే లబ్ధి పొందుతారో తెలియచేయండి ప్రార్థించారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకసారి శ్రీ మహావిష్ణువును నారదుడు ఇప్పుడు మీరు అడిగినట్లే అడిగారు. అందుకు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన వృత్తాంతాన్నే మీకిప్పుడు చెప్పబోతూ ఉన్నాను, శ్రద్ధగా వినండి అన్నాడు. నారదుడు జగత్ కళ్యాణం కోసం లోక సంచారం చేస్తూ ఒకరోజు భూలోకానికి వచ్చారు. పూర్వజన్మ కర్మఫలం వల్ల పలు జన్మలను ఎత్తుతూ అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్న మానవులను చూచి జాలిపడ్డాడు. వారి కష్టాలు కడతేరే ఉపాయమేది అని ఆలోచించుకుంటూ విష్ణులోకానికి వెళ్ళాడు. తెల్లని శరీరం కలవాడు, శంఖ చక్ర గదా పద్మ వనమాలా విభూషితుడు అయిన నారాయణుని చూచి ఇలా స్తుతించాడు. మనస్సుకు, మాటలకు, ఊహకు అలివి కాని ఓ దివ్య రూపం కలవాడా, ఆది మధ్యాంతరహితుడా, నిర్గుణ సుగుణాత్మక ఆదిపురుష, భక్తుల బాధలను తీర్చే శ్రీమన్నారాయణ, మీకు నమస్కారములు. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతోషించి నారదునితో, ఓ మహర్షి, నీ రాకకు కారణమేమిటి? నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అందుకు నారదుడు, ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకంలో జనులందరూ బహుజన్మలతో పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారు. వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహించు అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారదా, లోకక్షేమం కోరి మంచి విషయాన్ని అడిగావు. మానవులు సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందే సులభ ఉపాయాలను చెబుతాను విను. భూలోకంలోనూ స్వర్గలోకంలోనూ కూడా దుర్లభమగు మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉంది. నీపై వాత్సల్యంతో దాన్ని ఇప్పుడు నీకు చెబుతాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సర్వ సుఖాలను, మోక్షాన్ని పొందుతారు. అందుకు నారదుడు, మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఆచరించే విధానం ఏమిటి? ఇంతకు పూర్వం ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా ఉన్నారా? ఎప్పుడు ఆచరించడం శ్రేష్టం? తదితర వివరాలన్నీ నాకు తెలియచేయండి అని కోరాడు. శ్రీ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి వ్రతమహత్యాన్ని నారదునికి ఇలా వివరించారు. ఈ వ్రతం కష్ట నష్టాలను, విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి చేస్తుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసాల్లో గాని ఏదైనా శుభదినంలో గాని ఆచరించవచ్చు. కార్య విజయానికి గాని, కష్టాలు తీరడానికి గాని, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి గాని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. శక్తి కలిగిన వారు ప్రతి నెల ఈ వ్రతాన్ని చేయవచ్చు. వీలు కాని వారు పక్షంలో ఒకసారి, శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ సత్యనారాయణ వ్రతము చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేయదలిచిన రోజున సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. కాలకృత్యాలను తీర్చుకున్న తర్వాత స్నానం చేసి శుచిగా భగవంతునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తి కోసం
భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను, నాపై దయచూపు అంటూ నిశ్చలమైన భక్తితో భగవంతుని ధ్యానించాలి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్న తరువాత మధ్యాహ్న వేళ కూడా సంధ్యావందనాది కాలాలను నెరవేర్చుకుని సాయంకాల స్నానం పూర్తయ్యాక ప్రదోషకాలం అనగా అసుర సంధ్య వేళ దాటిన తరువాత వ్రతం ఆరంభించాలి. ముందుగా పూజా ప్రదేశంలో స్థలశుద్ధి చెయ్యాలి. చక్కటి ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గులపై అంచులు ఉన్న కొత్త వస్త్రాన్ని పరిచి ఉంచాలి. ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి గాని రాగి గాని ఇత్తడి గాని లేదా మట్టి కలశాల్లో ఏదో ఒకటి ఉంచవచ్చు. శక్తి కలిగి ఉండి కూడా లోభత్వం చూపకూడదు. విధి విధానంగా సమస్తం ఆచరించాలి. కలశానికి సమీపంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచి పూజించాలి. ఆ ప్రతిమను పంచామృతములతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు ఇటువంటి ద్రవ్యములతో శుద్ధి చేసి మంటపంలో ఉంచాలి. ప్రథమంగా విఘ్నేశ్వరుణ్ణి, తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివపార్వతులను, నవగ్రహాలను, అధిదేవతలను, ప్రత్యధి దేవతలతో సహా పూజించాలి. అష్టదిక్పాలకులను పూజించాలి. వారిని ముందుగా ఆవాహన చెయ్యాలి. మొదట కలశ పూజ చేసి వరుణదేవుణ్ణి ఆవాహన చేసి పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు మొదలైన పంచపాలకులు 5గురిని కలశంలోకి ఆవాహన చెయ్యాలి. ఉత్తర దిశలో మంత్రాలతో ఉదక సహితంగా ఆవాహనం చేసి పూజించాలి. సూర్యాది గ్రహాలను, దిక్పాలకులను ఆయా స్థానాల్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి పూజ చేయాలి. అష్టదిక్పాలకులను తూర్పు మొదలైన 8 దిశల్లో ప్రతిష్ఠించి పూజించాలి. ఆ తర్వాత సత్యదేవుణ్ణి పూజించాలి. భక్తి శ్రద్ధలతో ఏ రోజైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. పగలు ఉపవాసం ఉండి సాయం సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం చాలా మంచిది. ఈ వ్రతాన్ని అందరూ బంధువులతో కలిసి చేసుకోవచ్చు. గోధుమ నూకలో గాని, వరి నూకలో గాని అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార లేదా బెల్లం కలిపి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజోపచారములతో సంతుష్టుణ్ణి చేయాలి. ఈ కలియుగంలో భూలోక మానవులు తమ కామితార్థాలను తీర్చుకునేందుకు సులభమైన వ్రత మార్గం ఇదే. మానవులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఇంతకంటే సులభమైన వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించాడని సూత మహర్షి సౌనకాది మునులకు బోధించాడు. ప్రథమాధ్యాయం సంపూర్ణం.